ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరోసారి మీతో కూడా కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో ధ్యానించడానికి, దేవుని స్వరమును వినటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన సంఘ కాపరికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినం దేవుని వాక్యంలో నుండి బైబిల్స్ ఉన్న వారందరూ తెరిచి దేవుని వాక్యాన్ని గమనించాలి నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం నుండి ముందుగా చదువుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం నుండి. మరి ఇంకెవరు తెరవలేదా? మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణపు గోపురమును చూడ దిగి వచ్చిన 9వ వచనం కూడా చదవండి. 9వ వచనం, దానికి బాబేలు అని పేరు పెట్టెను. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టాను. తల్ల ఉంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలం మరోసారి మీ ప్రియబిడ్డలతో కలిసి మీ వాక్యమును ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నిలబడి ఉన్న నిష్ప్రయోజకుడని మీ పాదదాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి సూటిగా స్పష్టంగా మాకు అవసరం వచ్చిన మీ వాక్కును ప్రత్యక్షపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున పేరిట వేడుకొంచున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 11వ అధ్యాయం. బాబేల్ అంటే తారుమారు, బాబేల్ అంటే గందరగోళం, బాబేల్ అంటే అస్తవ్యస్తం. దేవుడు తారుమారు చేశాడు, గందరగోళం కలిగించాడు, అస్తవ్యస్తం చేశాడు. దేని అంటే భూమి మీద మనుషులు మొదటిగా చేసిన ప్రయోగాన్ని. భూమి మీద మనుషులు చేసిన ప్రయోగాన్ని దేవుడు తారుమారు చేశాడు, గందరగోళం చేశాడు, అస్తవ్యస్తం చేశాడు. ఏంటి ఆ ప్రయోగం? 4వ వచనం మనం చదువుకున్నాం. అక్కడున్న వాళ్ళందరికీ ఒకటే భాష ఉంది, అప్పుడున్న మనుషులందరికీ ఒకే భాష ఉంది. నాగరికత పెరిగింది. మట్టి కీలుకు బదులుగా అడుసుకు బదులుగా కీలు తయారు చేస్తున్నారు, ఇటుకలు తయారు చేయటం మొదలుపెట్టారు. అందుకని వాళ్ళందరిలో ఒక ఆలోచన వచ్చింది, మనం భూమి అంతటా చెదిరిపోకూడదు. నెంబర్ 1, మనం ఐక్యంగా ఉండాలి. 2, కలిసి ఉండటానికి ఒక పట్టణాన్ని కట్టుకోవాలి. 3, మనందరం కలిసి ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టాలి. 4, వీటన్నిటి ద్వారా పేరు సంపాదించాలి. ఈ ఆలోచనను, ఈ ప్రయోగాన్ని దేవుడు తారుమారు చేశాడు, గందరగోళం చేశాడు, అస్తవ్యస్తం చేశాడు. ఎందుకని? దేవుడు చొప్పునాతోడా? దేవునికి ఈర్ష్య? మనుషులంటే దేవునికి ఈర్ష్య? ఇక్కడ ఇందులో తప్పేం కనబడుతుంది అంటారు కొంతమంది. అందరూ ఒక చోటే ఉందాం అనుకుంటున్నారు, ఒక ఊరు కట్టుకోవాలనుకుంటున్నారు, వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి గోపురం కట్టాలనుకున్నారు, పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారు. తప్పేంటి అంటున్నారు. తప్పేమైనా ఉందా? ఎవరు మాట్లాడలా? తప్పు ఉందా లేదా? తప్పు లేదు అన్న వాళ్ళు అల్లి చెప్పండి. ఎట్లు గోపీల్లాగున్నారా? తప్పు లేదు అన్నవాళ్ళు అల్లి చెప్పండి. తప్పు అన్నవాళ్ళు అల్లి చెప్పండి. వెరీ గుడ్. తప్పు. హల్లెలూయా. అది కూడా డౌట్గానే అన్నారంట. తప్పు. 100కి 100 పాళ్ళు
ఆ ఆలోచన, ఆ ఉద్దేశము, ఆ ప్రయత్నము తప్పు. మన దేవుడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించేవాడు. ఆయన అన్యాయం చేయడు, ఆయన ఏ తప్పు చెయ్యడు. ఎందుకు ఆ రోజున వారి ప్రయత్నాన్ని దేవుడు అస్తవ్యస్తం చేశాడు? ఈ రోజున మన జీవితాల్లో కొన్నిసార్లు మన ప్రయత్నాల్ని, మన ఉద్దేశాల్ని, మన ప్రణాళికల్ని దేవుడు అస్తవ్యస్తం చేస్తాడు, చెదరగొడతాడంటే మొట్టమొదటి కారణం అది అక్రమం. ఆ ఆలోచన, ఆ ప్రయత్నం, ఆ ప్రయోగం ఏంటండి? అక్రమం. మన దేవుడు అక్రమాన్ని ప్రేరేపించేవాడు కాదు, అక్రమాన్ని చూచి ఆనందించేవాడు అంతకన్నా కాదు. ఏంటి అక్రమం ఏంటండి? ఇందులో ఏం అక్రమం కనపడుతుంది? అందరూ కలుస్తుందాం అనుకున్నారు, ఊరు కట్టుకోవాలనుకున్నారు, గోపురం కడదాం అనుకున్నారు, వాళ్ళు చేసిన దాన్ని బట్టి పేరు సంపాదించుకున్నారు. అందులో అక్రమం ఏముంది అంటే ఖచ్చితంగా అది అక్రమం. నా చేతిలో ఉంది ఏంటిది? మైక్. ఇది ఎవరిది? ఆలోచిస్తున్నారు. ఇది ఎవరిది? అరే మాటలు రావట్లేదే. చర్చ్ది, మందిరాంది. ఓకే, ఇది మందిరాంది. ఎలా అయింది? ఎలా అయిందండి? మీ సంఘము, మీ పాస్టర్ గారు మీరు దీన్ని కొన్నారు. ఓకే, కొన్నారు కదా. ఎందుకు కొన్నారు? మందిరంలో వాడబట్టడానికి కొన్నారు. ఎవరి దగ్గర నుండి కొన్నారు? ఎవరి దగ్గర నుండి కొన్నారు? ఆ షాప్ వాడి దగ్గర నుండి, కంపెనీ వాడి దగ్గర కొన్నారు. దీని మీద ఏం పేరు ఉంటుంది? ఏం పేరు ఉంటుందండి పాస్టర్ గారు? ఏం పేరు ఇది? మౌత్ పీసు? స్టూడియో మాస్టర్. వెరీ గుడ్. స్టూడియో మాస్టర్ అంటే ఈ మౌత్ పీస్ని ఎవరు చేశారు? స్టూడియో మాస్టర్ కంపెనీ వాడు చేశాడు. అందుకని దీని మీద ఏం పేరు వేసుకున్నాడు? షాలోమ్ మందిరం చర్చని ఇలా ఏమని వేశాడు? స్టూడియో మాస్టర్ అని వేశాడు. ఇది ఏ సంఘంలో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా ఇలాంటి మౌత్ పీస్ మీద వాడి పేరు ఉంటుంది. ఎందుకని? ఈ మౌత్ పీస్ క్రియేటర్ అతను, ఈ మౌత్ పీస్ను తయారు చేసిన వాడు అతను. ఈ మౌత్ పీస్ ద్వారా ఎవరికి పేరు రావాలి? ఎవరికి రావాలి? మనకు కాదు, తయారు చేసినోడికి. దీని సృష్టికర్తకు పేరు రావాలి. ఈ సృష్టికర్త పేరు బదులు ఇంకెవడైనా పేరు పొందాలంటే అది ఏమవుద్ది? అక్రమం అవుద్ది. రెండవది, ఈ మౌత్ పీస్ని తయారు చేసినోడికి ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఏంటది? ఇది మన్నికగా, మరి శబ్దాన్ని చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఇది వినిపించాలి. దీనికి తలువ చేసిన వాడి ఉద్దేశం ఏంటంటే, ఇది నాణ్యత కలిగి నేను ఏ ఉద్దేశంతో చేశానో దాని ప్రకారము ఇది ఎక్కడున్నా మరి నా ఉద్దేశాన్ని నెరవేర్చుకుండాలనే ఉద్దేశంతో చేశాడు. అంతేనా? భూమి మీద మనుషులు కూడా దేవుని చేయడంలో ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ దేవునికి ఉంది. ఏంటి ఆ పర్పస్? దేవుడు భూమి మీద మనుషుల్ని కలగ చేయటంలో దేవునికున్న ఉద్దేశం ఏంటి? దేవునికున్న పర్పస్ ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపించి దానిని లోబర్చుకొనుడి. హల్లెలూయా. మనుషులను కలగజేసిన సృష్టికర్త ఉద్దేశం ఏంటి? మనుషులు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమి అంతా నిండాలి. ఈ భూమిని, దాని మీద ఉన్న సమస్తాన్ని లోబర్చుకోవాలి. కానీ వీళ్ళ ఆలోచన ఏంటి? మనం అందరం ఒక చోట సెటిల్ అయిపోదాం, మనం అందరూ చెదిరిపోకుండా ఉండటం కొరకు ఒక ఊరు కట్టుకుందాం, అక్కడ గోపురం కడదాం, పేరు తెచ్చుకుందాం.
అందుకే ఆ దేవుడు వాళ్ళని కలగజేసింది. ఏమండి, ఎవరికి పేరు రావాలి? ఎవరికి మహిమ రావాలి? ఎవరికి మహిమ రావాలి? ఎవరికి మహిమ రావాలి? నిన్ను పుట్టించినందుకు ఎవరికి మహిమ రావాలి? నిన్ను రక్షించినందుకు ఎవరికి మహిమ రావాలి? నిన్ను స్వస్థపరిచినందుకు ఎవరికి మహిమ రావాలి? నీ అప్పుల నుండి విడిపించినందుకు ఎవరికి మహిమ రావాలి? నీ జీవితాల్లో అద్భుతాలు చేసినందుకు ఎవరి వల్ల ఎవరికి మహిమ రావాలి? దేవునికి మాత్రమే మహిమ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు సూటిగా స్పష్టంగా మాట చెప్పాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను, నాకు చెందవలసిన స్తోత్రములు విగ్రహములకు చెందనీయను. సృష్టిగత పర్పస్ ఏంటి? సృష్టిగత ఉద్దేశం ఏంటి? నాటి నుండి నేటి వరకు యుగాంతం వరకు దేవుని ఉద్దేశం ఏంటంటే, నా స్వరూపంలో నా పోలికలో చేయబడిన ప్రజలు దీవించబడాలి, వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమి అంతా నిండాలి. నేను కలుగజేసిన ఈ సృష్టిని వారు లోపరుచుకోవాలి, ఏలాలి. తద్వారా వారి జీవితాలను బట్టి నాకు మహిమ రావాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి నిలబడే ఏ వ్యక్తి అయినా, ఏ ప్రయత్నమైనా, ఏ ప్రయోగమైనా అది నిలువనేరదు. ఆయనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నమ్ముతున్నావా? నేను దేవుడు ఎందుకు పుట్టించాడు ఈ భూమి మీద? నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. రక్షించిపోతున్న నిన్ను ఎందుకు రక్షించాడు? నీ పట్ల ఆయనకు ఉద్దేశం ఉంది. నీ జీవితంలో ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు? నీ బట్టి ఆయనకు ఉద్దేశం ఉంది. ఏంటి? నువ్వు ఆశీర్వదించబడాలి, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. సంఘం భూమి మీద ఏర్పాటు చేయబడింది. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది భూమి మీద సంఘం అంటే ఏంటి చెప్పండి? భూమి మీద సంఘం అంటే భూమి మీద ఉన్న దేవుని రాజ్యం. హల్లెలూయా. నిజమే అన్నవాళ్ళు ఆమెను చెప్పండి. సంఘం అంటే ఏంటి? భూమి మీద ఉన్న దేవుని రాజ్యం. మనం ఎవరో? మత్తయి సువార్తల్లో ఎక్కువ కనబడే మాట రాజ్య సంబంధులు. మనం ఎవరో? రాజ్య సంబంధులు. సంఘాన్ని భూమి మీద యెరూషలేములో ప్రభు తన మరణ పునరుద్ధానాల ద్వారా స్థాపించినప్పుడు ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా చెప్తారా? సంఘం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? దేవుని చిత్తం ఏంటండి? సంఘము ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా. సంఘం అంటే రక్షించబడిన వారంటే, స్వస్థపరచబడిన వాళ్ళంటే, మేలు పొందిన వాళ్ళంటే, రాజ్య సంబంధులంటే, ఈ భూమి మీద మనం ఎవరో? ప్రభు కొరకు సాక్షులు. సంఘాన్ని దేవుడు భూమి మీద ఆయన నాటింది, అభివృద్ధి పరిచింది, బూదిగంతాల వరకు సంఘమును విస్తరింపజేసింది. ఎందుకంటే వారు బూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు. కానీ సంఘం ఎక్కడుంది? అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం దాకా యెరూషలేములోనే ఉంది. ప్రభు అన్నాడు అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో, పైనుండి మీరు శక్తి పొందినప్పుడు మొదట యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులు. కానీ సంఘము ఎక్కడ విస్తరించింది? యెరూషలేములోనే. ఎందుకని? అక్కడ అంతా బాగుంది. పేతురు గారు ఉన్నాడు, యోహాను గారు ఉన్నారు, ఆంద్రే గారు ఉన్నాడు, యాకోబు గారు ఉన్నాడు, 7 పెద్దలు ఉన్నారు, యేసు తల్లి మరియ ఉంది, ఆయన సహోదరులు ఉన్నారు.
తిన్నోడికి తిన్నంత తిండి, చక్కగా పరలోకం ఎక్కడో లేదు భూమి మీద ఉన్నట్టుగా అనుభవం, ఆనందం. అయితే దేవుని ఉద్దేశం సంఘం యెరూషలేములోనే ఉండటం కాదు. యెరూషలేములో ఉండటం మాత్రమే దేవుని ఉద్దేశం అయితే అది అక్రమం. సంఘము శ్రమల్లో విస్తరించిందా? శ్రమలు సంఘాన్ని విస్తరింపజేసాయా? శ్రమలు సంఘాన్ని విస్తరింపజేశాయి. ఒకవేళ స్టెఫెన్ హతసాక్షి కాకపోతే దేవుని ఉద్దేశం నెరవేరేది కాదు. ఎప్పుడైతే ప్రభు కొరకు హతసాక్షి కాబడ్డాడో, అసలు స్టెఫెన్ హతసాక్షి కావడానికి కారణం సంఘమే. సంఘము దేవుని చిత్తాన్ని గ్రహించలా. సంఘం ఏమనుకుందంటే ఇక్కడే బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నారు. కానీ దేవుడు తన భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేసింది ఒక్క యెరూషలేములో ఉండటానికి కాదు, భూదిగంతముల వరకు విస్తరించడం. సరే, స్టెఫెన్ చనిపోయాడు, అందరూ చెదిరిపోయారు. ఎక్కడ చెదిరిపోయారు? యూదయ సమరయ దేశాలకి చెదిరిపోయారు. అక్కడ సంఘం విస్తరించింది. అక్కడి నుండి ముందడుగు పడట్లా. అందుకనే ఇంకొకళ్ళు హతసాక్షి అవ్వాల్సి వచ్చింది. ఎవరు? 12 మంది అపోస్తుల్లో ఒకడైన యాకోబు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో హేరోదు అనే వాడి చేత, ఖడ్గం చేత చంపబడ్డాడు. ఒకవేళ యాకోబు చనిపోతే పేతురు చెరసాల్లో వెళ్ళిన సంఘానికి మత్తు వచ్చేది కాదు, మత్తు వీడేది కాదు, క్షమించండి. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఎప్పుడు? యాకోబు చంపబడి పేతురు గారు కూడా జైలుకి వెళ్ళినప్పుడు. ఆ యాకోబు యొక్క మరణం నుండి సంఘం విస్తరించింది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం నుండి భూదిగంతాల సువార్త ప్రారంభించబడింది. ఈ ఉదయకాలం నేను దేవుని సేవకునిగా మీ ముందుకు తీసుకొచ్చే అంశం ఏంటంటే, ప్రభువు మనల్ని పుట్టించింది, మనల్ని రక్షించుకుంది, మనల్ని సంఘముగా ఏర్పరచుకుంది. ఒకటి, ఆయన చిత్తాన్ని జరిగించటానికి, ఆయన చేత దీవించబడటానికి, ఆయనను మహింపరచటానికి, భూదిగంతాల వరకు ఈ సువార్తను తీసుకుని వెళ్ళటానికి. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధికి వచ్చే మంచిది, ప్రభుని చాలా చక్కగా ఆరాధించే మంచిది. నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు, నీ సహోదరులు, నీ ఇంటి పేరటోళ్ళు, నీ ఇంటి పక్కనోళ్ళు ఇంకా ప్రభుని తెలుసుకోలేదు, ప్రభువుకు దూరంగా ఉన్నారు. అందుకైనా ప్రభు నిన్ను రక్షించుకుంది. నువ్వు నేనేం చేయాలి? వారికి ప్రభువు సాక్షులుగా మనం నిలబడాలి. ప్రభువుని సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం అంటే ఏదో చెప్పనక్కర్లా, నీ జీవితంలో ప్రభువు చేసిన దాన్ని బట్టి చెప్పాలి. సంఘం చాలు అనుకోకూడదు. ఈ రోజున కొంతమంది సేవకులు మరి చాలా అనుకూలమైన బోధలు చేస్తున్నారు. ఏం పర్వాలేదయ్యా పాస్టర్ గారు, మీ సంఘం 500 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, చాలు. ఈ 1000 మందిని కాపాడుకుంటే, ఈ 1000 మందికి వాక్యం చెప్పుకుంటే, ఈ 1000 మందిని దేవుళ్ళు నడిపిస్తే చాలు అంటారు. బైబిల్ అలా ఉందా చెప్పండి, చూపించండి నాకు. దేవుడు ఒక సంఘాన్ని ఏర్పరచుకుంది ఎందుకంటే సంఘము విస్తరించాలి, సంఘము అనేక ప్రాంతాలకు విస్తరించాలి. ప్రభు ఒక వ్యక్తిని రక్షించుకున్నాడు ఎందుకంటే ఆశీర్దించబడాలి, నీ ద్వారా అనేకులు ఆశీర్దించబడాలి. దానికి విరుద్ధమైంది ఏదైనా అక్రమం. అందుకని మనుషుల ఆలోచనల్ని, మనుషుల ఉద్దేశాన్ని దేవుడు ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు. దేవుడు ఎవరి జీవితాలతో ఆడుకునేవాడు కాదు. బాబేల్ ఎందుకు అంటే అక్రమం జరిగింది. ఈ రోజున
దేవుని బిడ్డలమైన మన జీవితాలు, విశ్వాసులైన మన జీవితాల్లో మరి అనుకోని సమస్యలు, అనుకోని ఇబ్బందులు, అనుకోని రోగాలు మనకు వస్తున్నాయంటే ఒకసారి మనం ఆలోచించాలి. నా జీవితం దేవుడు కోరినట్టుగా ఉందా? నా జీవితం దేవుడు కోరినట్లుగా దేవుని మహింపరుస్తుందా? నా జీవితం దేవుడు కోరుకున్నట్లుగా అనేకులకు సాక్ష్యార్థంగా ఉందా అని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభు నిన్ను నన్ను రక్షించుకుంది కేవలం ఆదివారం గుడికొచ్చి వాక్యం విని ప్రభు బలను పాల్గొని నీ అంతటి నువ్వు ఒక్కదానివే పరలోకానికి వెళ్ళటానికి కాదు. నీ చుట్టూ ఎంతోమంది నశించిపోతున్న వాళ్ళు, వాళ్ళకి నీ ద్వారా ప్రభు అందాలి. హల్లెలూయా. మీ పాస్టర్ గారు అందరి ఇళ్ళకి రాలేడు, రాగలడా? రావాల్సిన అవసరం ఉందా? ఎందుకు? పాస్టర్ గారిని ఒక్కడే దేవుడు రక్షించుకున్నాడా? పాస్టర్ గారికి ఒక్కడికే దేవుడు భారం ఇచ్చాడా? పాస్టర్ గారు ఒక్కడే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా? ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మీ కొరకు ప్రయాసపడుతున్నాడు, మీ కొరకు ప్రణాళిక వేస్తున్నాడు, మిమ్మల్ని నడిపించడానికి ఉన్నాడు. మీరందరూ కలిసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మీ చుట్టూ నశించిపోతున్న ఎంతోమంది ఉన్నారు. చాలు అనుకోవద్దు సహోదరి, చాలు అనుకోవద్దు సహోదరుడా. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడం చాలు అనుకోవద్దు. నీ తమ్ముడు ఎక్కడున్నాడు? నీ రక్త సంబంధం ఎక్కడున్నాడు? భూమి మీద ప్రభు ఆ రోజున మనుషుల్ని కలగజేసిందా కానీ, మనుషులుగా మనల్ని చేసిన లేక సంఘంగా మనల్ని ఆయన రక్షించుకొని తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుని ఉద్దేశం ఏంటంటే మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలి. కాని పక్షంలో దేవుడు మనల్ని కొన్నిసార్లు గందరగోళానికి మన జీవితాలను అప్పగిస్తాడు. రెండవది బాబేల్. ఎందుకు దేవుడు అస్తవ్యస్తం చేశాడో, ఎందుకు తారుమారు చేశాడో, ఎందుకు అక్కడ వారి ఆలోచన నిర్వీర్యం చేశాడంటే వాళ్ళు పూనుకున్న ఆ పని అసాధ్యం. వాళ్ళు పూనుకున్న పని అసాధ్యం. ఏం పని? మనందరం కలిసి ఒక పట్టణం కట్టుకొని ఒకటేటే నిండి నివసించి ఆకాశాన్నంటే గోపురాన్ని కట్టాలి, దాని ద్వారా పేరు సంపాదించుకోవాలి అనేది అసాధ్యం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనుషుల మనస్తత్వం ఏంటంటే, మనుషులు ఏమనుకుంటారంటే మనిషికి అసాధ్యమైంది ఏదీ లేదు. నిజమేనా? మన స్థాయి ఏంటి? మన స్థానం ఏంటి? మనుషులుగా మన స్థానం ఏంటి? 8వ కీర్తనలో 3వ వచనం నుండి మనం గమనిస్తే చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనకారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు కలగచేసిన సూర్యచంద్రులను, నీవు కలగచేసిన నక్షత్రములను చూడగా మనుష్యుని నీవు జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు, నరపుత్రుని నీవు దర్శించుటకు వాడే పాటివాడు. ఏమండి? సృష్టికర్త దేవుని ఈ సృష్టి ముందు, ఆయన కలగజేసిన సూర్యచంద్ర నక్షత్రాల ముందు, ఆయన కలగజేసిన ఈ భూమి ముందు, ఆయన కలగజేసిన ఈ సృష్టి ముందు మనిషి ఏ పాటాడండి? అయితే దేవుడు మనిషికి కొన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. వాక్యం చెప్తుందంటే నీవు వానిని దేవుని కంటే కొంచెము తక్కువ అనిగా చేశావు, వాని తల మీద మహిమా ప్రభావములను కిరీటంగా ఉంచావు, నీ చేతి పని మీద అధికారం ఇచ్చావు. ఏమండి? దేవుడంట మనల్ని ఈ సృష్టిలో తనకంటే కొంచెం తక్కువ వారిగా చేశాడంట. హల్లెలూయా. దేవదూతల కంటే ఉన్నతంగా మనం చేశాడు. దేవదూతలు ఎవరు? దేవుని స్వరూపంలో చేయబడలేదు, దేవుని హస్తాలతో చేయబడలేదు. నిన్ను నన్ను తన స్వరూపమందు తన పోలికతో దేవుడు చేసుకున్నాడు. ఈ భూమి మీద బతికి ఏ వ్యక్తి అయినా సరే దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడ్డవారు. దేవుని ఉద్దేశం ఏంటంటే
మనుషులను తనకంటే కొంచెం తక్కువగా చేసి వారి తల మీద ఆయన మహిమను ప్రభావమును కిరీటంగా పెట్టి ఆయన చేతి పని మీద అధికారం ఇస్తే మనుషుడు అనుకుంటున్నాడు, నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు, నేను ఏమైనా చేయగలను అనుకుంటున్నాడు. అందుకనే మనుషుల ఆలోచనలు నిర్వీర్యమవుతున్నాయి, గందరగోళం అవుతున్నాయి. ఏమండి, మనిషికి అసాధ్యమైంది ఏది లేదా? బలవడ పాస్టర్ గారు, సైన్స్ బాగా పెరిగింది, మొన్నటిదాకా కంప్యూటర్ యుగం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. నీకు తెలుసో తెలీదా పాస్టర్ గారు, మనుషులు చంద్రమండలానికి వెళ్తున్నారండి. ఎప్పుడు వెళ్ళారు చంద్రమండలానికి? 1969 సంవత్సరాలు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు దాకా ఎవడు వెళ్ళలేదా? వెళ్ళారా? ఆ ముగ్గురు పేర్లు వినబడుతుంది, ఇంకెవరిని వెళ్ళారా? చెప్పండి, మాట్లాడరా. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, సైన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళారా? ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకం ఏంటంటే వాళ్ళు వెళ్ళారో లేదో. చంద్రమండలానికి వెళ్తున్నారు. చంద్రమండలానికి అక్కడ నీరుందా, అక్కడ వాతావరణం ఎలా ఉంది, నేల ఉందా ఎలా ఉందని పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ కూడా చాలదంట, అంగారగ్రహానికి మనోళ్ళు కూడా పంపించారు, మంగళయాన్ ప్రయోగాలు. వాటిని నేను తప్పు పట్టట్లేదు, కానీ వాటి వెనక ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద కొంతకాలానికి జనం నివసించడానికి ప్లేస్ చాలదు కాబట్టి మనం ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ మన ప్లేస్ ఏంటి? అయితే చంద్రమండలం లేకపోతే అంగారగ్రహం అనుకుంటారు. తప్పు. ఈ భూమి మీదే మనుషులు నివసించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకో మాట చెప్పనా, ఈ భూమి మీదే మనుషులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ మనిషి విర్రవీగుతున్నాడు. సైన్స్ పెరిగింది, జ్ఞానం పెరిగింది, దీనివల్ల చాలా ఉపయోగాలు మనకు వచ్చినాయి. శాటిలైట్ వ్యవస్థ వచ్చింది, మంచిదే, కానీ ఇవన్నీ దేవుని కృపచేత మానవాళి అవసరాల కొరకు దేవుడు అనుగ్రహించినవే. కానీ మనిషి నాకు అసాధ్యం లేదనుకుంటే దాన్ని పిలిచిన వెర్రితనం మరొకటి ఉండదు. ఈ రోజున కొన్ని రోగాలకు మందులు లేవు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, బీపీ పూర్తిగా తగ్గడానికి ఎవడన్నా మందు కనిపెట్టాడా? షుగర్ తగ్గడానికి ఎవడ మందు కనిపెట్టాడా? ఏమండి, బతుకున్న వాడికి బతుకున్న దినాల్లో రోగాలు బాగు చేయడానికి అవసరమైన వైద్యమే అందుబాటులో లేదు. కానీ ఫ్యూచర్లో అంట అంగారగ్రహానికి చంద్రమండలానికి వెళ్తారంట. ఇది వెర్రితనం కాదా? 2003 సంవత్సరంలో మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, సునీల్, కంటికి చాలా మంచి వైద్యం వచ్చింది, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మంచి వైద్యం వచ్చింది, ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి అని ఒక నెంబర్ ఇచ్చాడు. ఫోన్ చేశాను. అక్కడ నుండి అతను అన్నాడు, అయ్యా ఐ పరంగా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నాడు. అంటే కంటి పరంగా అసాధ్యమైంది ఏది లేదండి, సైన్స్ బాగా పెరిగింది, కన్ను ఎలా ఉన్నా మేము బాగు చేస్తాం అన్నాడు. సో నేను ఆశపడి వెళ్ళా. అక్కడికి వెళ్తే ఒక క్రిస్టియన్ డాక్టర్ టీం నన్ను టెస్ట్ చేశారు. ఆమె పేరు యానీ మాథ్యూ. ఆమె చెప్పింది ఏంటంటే, పాస్టర్ గారు, కంటిపరంగా అసాధ్యమైంది ఏది లేదు, కానీ అన్ఫార్చునేట్లీ దేర్ ఈజ్ నో ట్రీట్మెంట్ ఫర్ యువర్ డిసీజ్ అని. అనుకోకుండా, అయ్యా మీ రోగానికి చికిత్స లేదండి, పరిశోధనలు జరుగుతున్నాయి, 3 సంవత్సరాలు పట్టుద్ది, 3 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, 6 సంవత్సరాలు అవ్వచ్చు అంది. ఇప్పటికి 22 ఏళ్ళు అయింది. నేను ఎగతాళిగా చెప్పట్లేదు, విమర్శించడానికి చెప్పట్లేదు. మీరు నేను గ్రహించాల్సింది ఏంటంటే, మనిషికి అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. ఎప్పుడు నాకు అసాధ్యం లేదు, నాకు ఎదురు లేదు, నాకు తిరుగు లేదు, నేను ఏమైనా చేయగలను అని నువ్వు ముందుకు అడిగేస్తే దేవుడు నీ ఆలోచనని
నీ ప్రయత్నాన్ని నిర్వీర్యం చేస్తాడు. కోపంతో కాదు, నిన్ను ప్రేమించి. హల్లెలూయా. ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కట్టగలరా? ఆకాశం ఎంత ఎత్తేవాడని చెప్పగలడా? ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి ఉంది కదా, దీని పొడుగు ఎంత, వెడల్పు ఎంత ఎవడు చెప్పగలడా? సైన్స్ పెరిగిందిగా. ఏమండి, ఈ భూమికి దేవుడు పునాది ఎక్కడేశాడు? జలముల మీద పునాది వేశాడు. హల్లెలూయా. ఈ భూగోళానికి దేవుడు పునాది ఎక్కడేశాడు? జలముల మీద ఎలా వేశాడు? ఈ భూమిని దేవుడు ఎక్కడ ఎలా తీశాడు? శూన్యములో వేలాడదీశాడు. ఇది తెలియక మనుషులు అసాధ్యమైన లేదని అనుకుంటా. ఆకాశాన్ని అంటే చక్రాన్ని అసలు ఎవడన్నా కట్టగలడా? అసలు ఆకాశం ఎత్తే దేంతో తెలియదే. అలాంటి అసాధ్యమైన పనిని, పిచ్చి పనిని దేవుడు అనుమతించాలా? దేవుడు ఓకే చేయాలా? చేస్తాడా దేవుడు? చేస్తాడా? నీకు నీవే గొప్పడు అనుకొని, నీకు నీవే శక్తిమంతుడు అనుకొని, నాకేమీ ఎదురు లేదనుకొని నీవు కానీ నేను కానీ వేసే ప్రతి ప్రయత్నాన్ని మన పరలోకపు తండ్రి ప్రేమించి దాన్ని కంట్రోల్ చేస్తాడు, అదుపు చేస్తాడు. ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షాసరు రాజుతో దానియేలు అంటాడు, బెల్షాసరు, నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుని వశంలో ఉన్నాయో ఆయన నువ్వు కనపరచు. ఓ మనుష్యుడా, నీ ప్రాణము, నీ సకల మార్గాలు నీ చేతిలో లేవు. అవి నిన్ను కలగజేసిన సృష్టికర్త చేతిలో, తన స్వరూపంలో తన పోలికలు చేసుకున్న దేవాది దేవుని చేతుల్లో, ఆయన చిత్తంలో ఉన్నాయి. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నాకు తిరుగులేదు, నాకు ఎదురు లేదు, నేను ఏమైనా చేయగలని ఎవడు దేనికి పూనుకున్నా దేవుడు దాన్ని తారుమారు చేస్తాడు, అస్తవ్యస్తం చేస్తాడు, గందరగోళం చేస్తాడు. ఎందుకు? ప్రేమించే. హల్లెలూయా, హల్లెలూయా. బాబేల్ ఎందుకు దేవుడు తారుమారు చేస్తాడు? ఒకటి, అక్రమం. ఏంటి అక్రమం? అది దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి విరుద్ధం. 2, అది అసాధ్యం, అది చేయలేని పని, పూనుకున్నారు, అందుకని దేవుడు దాన్ని అదుపు చేశాడు. 3వది, అది అవివేకం. మనం అందరం కలిసి ఒకచోటే ఉందాం, ఒక పట్టణం కట్టుకుందాం, ఆకాశాన్ని అంటే గోపురాన్ని కడదాం, పేరు తెచ్చుకుందాం అనే ఆలోచన అవివేకం. హల్లెలూయా. అజ్ఞానం. ఎందుకు అవివేకం అంటే, ఈ భూమిలో కొంత ఎత్తుకెళ్ళిన తర్వాత ఏముంటుందండి? శూన్యం ఉంటుంది. దాన్ని స్పేస్ అంటారు. అక్కడ ఆ స్పేస్లో అమెరికా వాడు, చైనా వాడు, వీళ్ళంతా కొన్ని స్పేస్ సెంటర్స్ పెట్టారు. అవి శూన్యంలో ఉంటాయి. ఆ శూన్యంలో ఉన్నవి అవి అక్కడే ఉంటాయి, కింద పడవు. అవి అక్కడే ఉంటాయి. ఎందుకనంటే ఆ శూన్యంలో భూమి ఆకర్షణ శక్తి ఉండదు, గ్రావిటీ ఉండదు. భూమి ఆకర్షణ శక్తి ఉన్నంత వరకే మనిషి ఎక్కగలడు, వెళ్ళగలడు, ప్రాణం వాయువు ఉంటుంది. ఆ భూమి ఆకర్షణ శక్తి ఉన్న కక్ష దాటితే శూన్యం. అక్కడికి వెళ్ళినోడు కిందకు రాడు, అక్కడే ఉండిపోతాడు. ఒకవేళ దేవుడు వదిలేసాడు అనుకోండి, వీళ్ళు కట్టుకుంటే వెళ్ళిపోయారు, భూమి ఆకర్షణ శక్తి ఉన్న దాటి వెళ్ళిపోయారు. ఆడికి వెళ్ళినోడు అక్కడే ఉంటాడు. కింద ఉన్నవాడు ఏమనుకుంటాడు? అరే చూడరా ఎంత మోసం చేశారో, ఆడికి అక్కడే ఉండిపోయాడు, మనం వెళ్ళలేదు, మనం కూడా వెళ్ళాలి అని వెళ్తారు. అట్లా ఒకటి తర్వాత ఒకటి. మనుషులకి గొర్రెలకి తేడా లేదు, మనుషులకి గొర్రెలకి తేడా లేదు. ఒక గొర్రెలు గుంట్లో పడిందంటే వెనకున్నవి కూడా గుంట్లో పడతాయి. అందుకని గొర్రెలు కాపరి గొర్రెలకి ఎక్కడ ఉంటాడు? ముందుగా ఉంటాడు. హల్లెలూయా. గొర్రెల కాపరికి మేకల కాపరికి తేడా.
గొర్రెల కాపరి ముందుంటాడు, మేకల కాపరి మధ్యలో కానీ వెనక కానీ ఉంటాడు. హల్లెలూయా. మనుషులు అందరు గొర్రెలు అంటాడు. ఇలా ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుద్ది? అక్కడ చస్తారు, చచ్చినోడు కింద పడ్డాడు. అందుకని దేవుడు మనుషులు కలగ చేసుకుంది వారి ఆలోచన అవివేకం. దేవుడు మన ఆలోచనలు అజ్ఞానంతో ఉన్నప్పుడు, మన ఉద్దేశాలు అవివేకంతో ఉన్నప్పుడు, మన ప్రణాళికలు అవి మరి అజ్ఞానంతో నిండినవిగా ఉన్నప్పుడు దేవుడు వాటిని తారుమారు చేస్తాడు, అస్తవ్యస్తం చేస్తాడు, చెదరగొడతాడు. కానీ ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే నాకు తెలిసినంత ఎవడికి తెలియదు అనుకుంటాడు. హల్లెలూయా. మనుషులకు ఉన్న లక్షణం ఏంటంటే కొంచెం తెలిస్తే అంతా తెలుసు అనుకుంటాడు. బైబిల్లో ఒక అధ్యాయం తెలిస్తే అంతా తెలిసినట్టు కాదు. ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని చదివినా విన్నా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇది దేవుని గొప్ప ధననిధి. మనం వెతికిన కొద్దీ, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో సహాయంతో మనం వెతికిన కొద్దీ ఎన్నో లోతైన విషయాలు మనం నేర్చుకుంటాం. వాక్యానికి విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా నాకు తెలుసు, నేనేమైనా చేయగలను, నేను ఏది చేసినా కరెక్టే అంటే దేవుడు నీ ఆలోచనని, నీ ఉద్దేశాన్ని, నీ పనిని, నీ ప్రయత్నాన్ని ఆయన అస్తవ్యస్తం చేస్తాడు, చెదరగొడతాడు. ఆ రోజున బాబేల్లో జరిగింది అదే. వాళ్ళు పూనుకున్న పని అవివేకమైంది. ఒకవేళ ఆకాశాన్ని అంటే గోపురాన్ని దేవుడు కట్టడానికి వాళ్ళు వదిలేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాళ్ళు, అంతా శూన్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆక్సిజన్ లేదు, చచ్చిపోయేవాళ్ళు. అక్కడ శవాలు కూడా కింద పడో. ఒకడిని చూసి ఇంకోటి ఏమయ్యాడు. అందుకని దేవుడు కలగజేసింది. దేవుడు అందుకనే వారి ఆలోచన చెదరగొట్టాడు, వారి భాషలు తారుమారు చేశాడు. ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా, ఒకరి ఉద్దేశం ఒకరికి అర్థం కాకుండా, ఒకరి పని ఒకరికి అర్థం కాకుండా దేవుడు చేసి తన చిత్త ప్రకారం భూమి అందంతటా వారిని చెదరగొట్టాడు. హల్లెలూయా. ఎందుకు భూమి అంతంతటా చెదరగొట్టాడు? వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకో. నేను ముగింపులోనికి వచ్చేసాను. నేను జ్ఞానిని కదా అని ఎవరు అనుకోవద్దు. నిజంగా మనం జ్ఞానం అయితే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడితనమును విడిచిపెట్టు. నిజమైన జ్ఞానం ఏంటో తెలుసా? ప్రయోగాలు చేసి అవార్డులు రివార్డులు పొందడం కాదు. నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టడమే నిజమైన జ్ఞానం. దేవుని వాక్యం చెప్పే కొన్ని వచనాలు మీకు చూపించి నేను ముగిస్తాను. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీను. ఒకని ఎదుట నీ దగ్గర నా పేరు పెట్టుకోవాలి, నీ పేరు పెట్టుకోవాలి. సునీల్ ఎదుట సరి అయిందిగా కనపడు మార్గం కలదు, తుదకు అది మరణానికి దాచేస్తాయి. మన మార్గాలు, మన ఉద్దేశాలు, మన ప్రణాళికలు మనకు చాలా కరెక్ట్ అనిపిస్తాయి, చాలా స్వచ్ఛమైనవిగా, చాలా బలమైనవిగా, చాలా దీవెనకరంగా అనిపిస్తాయి. కానీ మన ప్రతి ఆలోచన, మన ప్రతి ప్రణాళిక, మన ప్రతి ఉద్దేశము జాగ్రత్త మరణానికి మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు నా ఆలోచన కరెక్ట్, నేను ఏదనుకుంటే అది కరెక్ట్, నేను వెళ్ళేదే దారి, నేను చెప్పేదే వేదం, నేను చేసేదే కార్యం అనే దృక్పథంలో ఉండద్దు. మన ఎదుట మనకు కనబడే మార్గము మనకు సరిగానే అనిపిస్తుంది, కానీ తుదకు అది
మరణానికి నడిపిస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట హల్లెలూయా. ఏమండి, హృదయాలోచనలు ఎవరి వశం? నా ఆలోచనలు నా వశం, నీ ఆలోచనలు నీ వశం, మన ఆలోచనలు మన వశం. కానీ వాటికి రైట్ ఆన్సర్, మన ఆలోచనలకు సరి అయిన జవాబు ఇవ్వగలిగినవాడు, ఇవ్వదగినవాడు, ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మన ఆలోచన ఏదైనా, మన ప్రణాళిక ఏదైనా, మన ఉద్దేశం ఏదైనా మనకు కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ అది మనల్ని నడిపిస్తుంది. మన ఆలోచనలు మన వర్షము. అదే సమయంలో మన ప్రతి ఆలోచనకు సరి అయిన ప్రత్యుత్తరం, సరైన జవాబు ఇచ్చేవాడు దేవుడు. తర్వాత వచ్చిన కూడా చదవండి 16:2. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనపడును, యెహోవా ఆత్మలను ఏమండి, మన నడతలన్నీ ఎలా కనపడితే మనకి నిర్దోషంగా కనపడతాయి, కానీ మన ఆత్మలను పరిశోధించేవాడు ఆయన. మనకు చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు, మన ఆత్మలను పరిశోధించేవాడు, మన ఉద్దేశములను నెరవేర్చేవాడు. హల్లెలూయా. ఎప్పుడు మన ఉద్దేశాలు నెరవేర్చబడతాయి? 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. ఏమండి, మన మార్గాలు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు మనకు సరి అయినగా అనిపిస్తాయి, చాలా తెలివైనగా అనిపిస్తాయి, కానీ అవి మరణాన్ని నడిపిస్తాయి. హృదయాలోచనలు మన వశము, కానీ సరి అయిన జవాబు, సరి అయిన ప్రత్యుత్తరం ఇచ్చేవాడు దేవుడు. మన నడత మనకు నిర్దోషంగానే కనపడుతుంది, కానీ మన ఆత్మలను పరిశోధించేవాడు దేవుడు. మన పనుల భారాన్ని ఆయన మీద పెట్టే, అంటే మన ఆలోచనలు చక్కటి ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన, మన ఆత్మలను పరిశోధించగలిగిన, మన ఉద్దేశములను సఫలము చేయగలిగిన దేవునికి నీ ఉద్దేశాన్ని, నీ పనిని, నీ ప్రణాళికను, నీ ఆలోచనను, నీ అవసరతను ఆయనకు అప్పగిస్తే, ఆయన మీద పెడితే, అప్పుడు మాత్రమే మన ఉద్దేశములు సఫలమవుతాయి. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. నేను ఏదనుకున్నా జరగట్లేదండి, నేనేం పూనుకున్నా అవ్వట్లేదు అంటున్నావా? ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అది దేవుని చిత్తానికి విరుద్ధమైందైతే ఆయన అనుమతించడు. నేనంతా చేయగలను అనుకుంటే ఆయన అనుమతించడు. నా అంత తెలివిగలవాడు లేడనుకుంటే ఆయన అనుమతించడు. నీ దేవుని చిత్తానికి లోబడి, నీ సృష్టికర్తను మహింపరచడానికి నీ ఇష్టపడి, దేవుని మీద ఆధారపడి, నాకు సమస్తం అసాధ్యమయ్యా, నీకు సమస్తము సాధ్యము, నా జీవితంలో నీవు మాత్రమే ఏమైనా చేయగలవు అని ఆయన మీద ఆధారపడి, మన ఆలోచనల ప్రకారం, మన ఉద్దేశాల ప్రకారం మనం నడుచుకోకుండా, మన నడతలు నిర్దోషంగా కనపడుతున్నాయని భ్రమపడకుండా, మన హృదయాలోచనలకు చక్కటి ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన, మన ఆత్మలను పరిశోధించగలిగిన, మన ఉద్దేశములు సఫలం చేయగలిగిన ప్రభువుకు మన పనులను, మన అవసరాలను, మన ఉద్దేశాలను అప్పగించినప్పుడు ఆయన కార్యం నెరవేరుస్తాడు. మనకి ఉదయకాలం అట్టి కృపను పొందుదాం. మన జీవితాల్లో తారుమారు కాకూడదు. అలా కావాలంటే ఒకటి, మనకు చక్కటి ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన, మనల్ని దేవుడు ఎందుకొరకు కలగ చేశాడో గుర్తెరిగి, ఆయనకు మాత్రమే సమస్తము సాధ్యం, నా వల్ల కానివి చాలా ఉన్నాయని మనం తగ్గించుకొని, మనకు చక్కటి ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన, మన ఆత్మలను పరిశోధించగలిగిన, మన ఉద్దేశంలో నెరవేర్చగలిగిన ప్రభు చేతికి మన పనులను అప్పగిస్తే 100% మనం సఫలమవుతాం. అట్టి కృపను పొందినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ప్రార్థన నడిపిస్తాం.